నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ రాత్రి విమోచన పండుగలు చేరిన ప్రతి ఒక్కొక్కరికి ఆత్మీయ తండ్రిగా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంత చక్కని ఆహ్లాదకరమైన దేవుని మహిమార్థమై విశ్వాసముతోనూ సాహసముగా ఈ చక్కని విమోచన పండుగలు ప్రతి గానములతో దేవుని మహిమపరచాలని ఏర్పాటు చేసిన రెవరెండ్ డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారికి, వారి బృందానికి, వారి వ్యవస్థకు, కడవరి వర్ష పరిచర్యకు నా హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతో సాహసంతో ఈ రాత్రి ఈ యొక్క ఉక్కు నగరంలో ద సిటీ ఆఫ్ డెస్టినేషన్ గమ్యంతో కూడిన విశాఖపట్నం ఈ యొక్క ప్రాంతంలో ఈ చక్కని ఈ కూడిక ఏర్పాటు చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వారి యొక్క మాటల్లో కొన్ని సంవత్సరాలు, ఇంచుమించు 3 దశాబ్దాలు అయిపోతున్న వేళలో ఈ కూడికలో ఇంకా నేను సజీవుడిగా ఉండి మీ ముందుకి ఈ రీతిగా రావడానికి చాలా సంతోషిస్తున్నాను. మర్చిపోలేను మిమ్మల్ని అభిషేకించిన ఆరాధన. తదుపరి మనం కలిసి మరలా పాడుకుందాం రండి అనే పాటలు, ఆ రీతిగా అనేక చోట్ల కూడికల్లో కలిసి చేసిన పరిచర్య, అంచెంచెలుగా క్రమక్రమముగా ఆధ్యాత్మికముగాను దేవుడు మీకు ఇచ్చిన తలాంతును అభిషేకించి, ప్రియమైన సహోదరుడు డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు, గాడ్ బ్లెస్ యూ. రానయ్యున్న రోజులు ఇంకా దేవుడు మిమ్మల్ని బలముగా వాడుకోవాలని కోరుచున్నాను. మీ కుటుంబానికి, మీ సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే సహోదరులు మీ యొక్క అన్నీ గారితో కలిసి ఈ యొక్క సహవాసములు ఈ రాత్రి ఉండడం, సామ్యుయల్ గారు ఈ యొక్క మంచి మాటను బట్టి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మీ కుటుంబానికి నా హృదయపూర్వకమైన ఆదరణ, వాదర్పు తెలియపరుస్తున్నాను. ఈ గాయం ఎలాగుంటుందో నాకు తెలుసు. ఒకే సమయంలో మేము 7 అన్నాదమ్ములుగా ఉన్న వేళలో 1 సంవత్సరము 2 సంవత్సరాల వ్యవధిలోనే 2 అన్నయ్యల్ని కోల్పోయిన తమ్ముణ్ణి. ఐ నో దట్ పెయిన్ ఎలాగుంటుందో. సడన్గా వచ్చేది వేరు, చెప్పి వచ్చేది వేరు. వీటన్నిటిలోనూ ఈ కుటుంబంలో కలిగిన గాయాన్ని బట్టి, కానీ ఈ గాయము వెనుక మీరు గానాలతో ప్రభువును స్తుతిస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వకముగా అభినందిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన విమోచన పండుగ యొక్క ప్రాముఖ్యత, పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిని రుచి చూస్తూ, అలాగునే ఆయనకు అతి దగ్గరగా అవుతూ ఆయన ద్వారా ఆశీర్వదించబడాలనేది. అందుచేత నేను ప్రసంగము చేయాలని నేను ఇక్కడికి రాలేదు, కానీ ఒక్కసారిగా మిమ్మల్ని దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడని స్తుతించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఒక సాక్ష్యముగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. భయంకరమైన మరణ వ్యాధి నుంచి, క్యాన్సర్ వ్యాధి నుంచి, ట్యూమర్ నుంచి, చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను ప్రభువు స్వస్థపరిచి ఈనాడు సజీవుడిగా కలిసి సేవ చేస్తూ ఇన్ని సంవత్సరాల్లో ఇంకా బ్రతికే ఉన్నాను, ఇంకా చూస్తున్నాను. విశాఖపట్నాన్ని, మిమ్మల్ని అందరినీ అందునిమిత్తమై దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి దేవునికి మహిమార్థమై సాక్ష్యముగా నిలబడడానికే మీ ముందుకు వచ్చాను. ప్రసంగం కాదు, కానీ అనుభవంతో చెప్తున్నాను. నన్ను స్వస్థపరిచిన యేసయ్య మిమ్మును స్వస్థపరచును. నన్ను ఆశీర్వదించిన యేసయ్య మిమ్మును ఆశీర్వదించును. తరతరాలకి దీవెనకరముగా ఉంటారు. దేవుని స్తుతించడంలో నాకు ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా బైబిల్లో పాట పాడింది, దేవుని స్తుతించింది మోషే భక్తుడు తన చెల్లెలు మిరియం కలిసి యెహోవాను గానము చేయుదుమని ఎర్ర సముద్రం దాటిన తర్వాత. దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద బైబిల్. అయితే విచిత్రం ఏమిటంటే, నేను మళ్ళీ జాగ్రత్తగా చూస్తే అక్కడ నిర్గమాకాండంలో విడుదల పొందిన ప్రజలు ఆనాడు పరిమితముగా ఇశ్రాయేలు ప్రజలుగా పాడిన ఆ పాట
యేసుక్రీస్తునందు సకల జనులందరూ రక్షింపబడినప్పుడు ముందు పాడినట్టుగా మేఘముల మీద యేసయ్య రానయ్యున్నాడు అని పాడుచున్నప్పుడు మనమంటూ తిరిగి పరలోకానికి వెళ్తే అక్కడ వినేది కూడా దేవుని దాసుడైన మోషే గానమును గొర్రెపిల్ల గానమును పాడుచుండిరి. అది ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో కనబడుతుంది. విడుదల ఇశ్రాయేలు ప్రజలకు ప్రారంభమై మరలా విమోచన పొందిన ఆయన బిడ్డలుగా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన ఆ అనుభవము, కల్వరిలో సిలువ దగ్గర మనం పొందిన అనుభవము, ఈ రెండు మోషే గానము గొర్రెపిల్ల గానముతో ఆరాధిస్తాము. అర్హుడు అర్హుడని దేవుని ఆరాధిస్తాం. ఈ రాత్రి ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు భక్తుడు తన యాత్ర కీర్తనలో 134వ కీర్తనలో స్తుతుల గురించి తెలియపరుస్తాడు. ఒకటి ఏమిటంటే, యెహోవా సేవకులారా, రాత్రి యందు దేవుని సన్నిధిలో నిలిచిండు వర్లారా, మీ చేతులు పైకెత్తి యెహోవాను సన్నుతించడి. రాత్రి వేళ దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియమైన సంగమా, మీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించడి. అప్పుడు సియోనులో నుండి యెహోవా నన్ను నిన్ను ఆశీర్వదించును. అదే ముగింపు, సన్నుతించడం, ఆ తరువాత ఆశీర్వాదాలు పొందడం. ఈ రాత్రి జరుగుచున్నది, రేపు జరగనై ఉన్న ఈ విమోచన పండుగలో ప్రభువును సన్నుతించుచుండగా మీరు అందులో మనస్ఫూర్తిగా మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, మీ జీవన యాత్రలో కలిగిన మలుపులు, వాటి కష్టాలు, ప్రతి కష్టము వెనకాల దేవుని యొక్క ఇష్టము ఉందని గుర్తించి మీరు ముందుకి పాడుతూ వెళ్తూ ఉంటే తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు, మీరు గమ్యము చేరుతారు. అన్నిటికన్నా రాత్రి వేళ నిలిచి ఉన్న దేవుని సేవకులారా, ఈరోజు రాజా యాజక సమూహంలో ఉన్న క్రీస్తునందున మనమందరము మన చేతులను పైకెత్తి ప్రభువును స్తుతిస్తే, ఆయన సన్నిధికి దగ్గరైపోతూ ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తే, తిరిగి మీరు వెళ్తున్నప్పుడు ఆశీర్వదింపబడిన తల్లిదండ్రులుగా, యవన బిడ్డలుగా వెళ్ళాలని కోరుచున్నాను. ఎప్పుడైతే మీరు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తారో, అక్కడ ఒక బాడీ లాంగ్వేజ్కి ప్రాముఖ్యత కాదు, ఒక ఇమోషన్కి ప్రాముఖ్యత కాదు. ఈ యొక్క స్తుతులలో ఒక డివోషన్, ఒక భక్తికి, ఉద్రేకానికి కాదు కానీ భక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన విశ్వాసానికి ప్రాముఖ్యత ఉంది. మీరు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటగా పరవశమైన మీ హృదయం చేతులు పైకెత్తడం ద్వారా మీరు ప్రత్యక్షపరచుచున్నారు. చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు మీ హృదయం పరవశమైపోయింది. ఒకవేళ మీ హృదయం కృంగుబాటు అయిందనుకోండి, రాత్రి వేళ దేవుని సన్నిధిలో నిలిచిన వాళ్ళరా, ఒకవేళ మీ జీవితంలో రాత్రి చీకటి, ఆ రోజు భక్తుడు ఆ మాట రాసినప్పుడు దేవుని మందిరములో రాత్రి నిలిచిన వారు అనగా దేవాలయపు ద్వారాలు మూయబడతాయి. రాత్రి అయిన తరువాత యాజకులు తమ పరిచర్యను ముగించేస్తారు. వచ్చిపోయే ఫ్లోటింగ్ పాపులేషన్ నెమ్మదిగా ఆరాధన బలియాగాలు ముగించబడ్డాయి కదని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ద్వారాలు మూయబడుతున్నప్పుడు అక్కడ దేవుని సేవకులారా, మీరు దేవుని మందిరములో నిలిచి ఉండి రాత్రి వేళ మీ చేతులు పైకెత్తి దేవుని సన్నుతించండి. మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయంలో కొంతకాలం మనము మూయబడి ఉన్నాము, క్లోజెస్ట్లో ఉన్నాము. యూట్యూబ్స్ ద్వారా, ఇంటర్నెట్ డిజిటల్స్ ద్వారా మనిషికి సంబంధం లేక యంత్రాలతోనే సహవాసంలో ఉన్నాము. యంత్రాల ద్వారానే కలిసి బ్రతికాము. అది కరోనా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు నేను 15వ అధ్యాయం చూసినప్పుడు తెగులు, దేవుని కోపము 15వ అధ్యాయంలో సమాప్తమాయను.
అది సమాప్తమైన తర్వాత విమోచన పొందిన జనులు మోషే గానమును, దేవుని గొర్రెపిల్ల గానమును పాడుచు దేవుని స్తుతించిరి. నమ్మండి, వచ్చిన తెగులు సమాప్తమైనవి. దేవుని యొక్క ఉగ్రత, కోపము సమాప్తమైనది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఇలాగును నువ్వు దేవుని ఈ రాత్రి వేళ నీ చేతులు పైకెత్తి, ప్రభువా నేను పరవశున్నయ్యాను. చేతులు పైకెత్తినప్పుడు నువ్వు పరవశుడు అవడమే కాదు, నీ జీవితాన్ని అంతటిని, నీ బాడీని దేవుని చేతిలో పెట్టేస్తున్నావు. ఒక ఉగ్రవాది వచ్చినప్పుడు, తుపాకీ నీ మీద పెట్టినప్పుడు నీవు ఫస్ట్ చేయవలసింది హ్యాండ్స్ అప్. దేవుని ఆరాధించినప్పుడు ఇక్కడున్న మీరందరూ ఏం చేస్తున్నారంటే హ్యాండ్స్ అప్. నా స్వాధీనంలో ఏమీ లేదు, నా శక్తి మీద ఏమీ లేదు, నీ మీదే ఆధారపడుతున్నాను. ఈ రాత్రి ఈ విమోచన పండుగలో ఆకుమర్తి డానియల్ గారు వారి యొక్క సమూహము, బృందముతో, దైవజనులతో, దేవుని సేవకులతో మీరు పాడుతున్నప్పుడు ఒక వినోదాన్ని చూపించడానికి స్టేజ్ మీద పాడడం లేదు. నీవు కూడా ఆరాధనలో పాల్గొని నీ చేతులతో దేవుని వైపు చూపిస్తూ, దేవా నీ మీదే ఆధారపడుచున్నాను, నీ మీదే ఆధారపడుచున్నాను. ఇప్పుడు నేనంటూ ఏదైనా ఉంటే నా సామర్థ్యత, నా శక్తిని నీ చేతిలో పెడుతున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో పడి నిన్ను నీవుగా సమర్పించుకుంటావో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇది మొదలుకొని నిరంతరము ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ప్రభువుని స్తుతించండి, ఫాలో అవ్వండి, అందులో నిమగ్నులవ్వండి. ఆ పాటలో ఉన్న పరమార్థాన్ని మీరు గమనించుకుని ఆత్మతో దాన్ని వింటూ మీరు పరవశులైపోయి ప్రభువు వైపు మీ చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తే, ఈ విమోచన పండుగలు తిరిగి మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇది ఆశీర్వాదకరమైన జనులుగా వెళ్తాం. అన్నిటికన్నా సియోనులో నుండి యెహోవా మిమ్మును కాదు ఆశీర్వదించేది, నిన్ను 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 నన్ను ఆశీర్వదించును. ఈ గాన ప్రతి గానాల మధ్య ప్రభువును స్తుతిస్తూ మనమందరము ప్రభువు ద్వారా వ్యక్తిగత ఆశీర్వాదాలు రుచి చూసి వెళ్దాం. ప్రభువు ఆత్మ ప్రేరేపణ మనకందరికీ, ఆ వాతావరణం మనందరికీ, ఆ హృదయం పరవశించే హృదయం, ఆ యొక్క సన్నతించే మనసు ప్రభు మనకి ఇచ్చినగాక. ఈ యొక్క బృందగానానికి దేవుడు తన యొక్క శక్తినిచ్చి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మలచినగాక. ఐ అప్రిషియేట్ మీ సఖ్యత, మీ యొక్క సంతోషము దేవుడు మీ ద్వారా, మీ పాటల ద్వారా చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ.